ఈ కాలములో ప్రసంగికులకి అభిమానులు ఎక్కువైపోయారు, అభిమానులు ఉన్నారు. సంఘములో అభిమానులు కాదు ఉండాల్సింది, అన్నదమ్ములు ఉండాలి. ఒక కుటుంబ బంధాన్ని సంఘములో అనుభవించాలి. అక్క చెల్లెండ్రు ఉండాలి. అన్న అక్క అని ఎందుకు పిలుచుకుంటాం మనం సంఘములో? ఆ ఆప్యాయతను మనం అనుభవిస్తాం. దైవభక్తిని నువ్వు ఎక్కడ అభ్యాసం చేస్తావు? నీ ప్రేమను ఎక్కడ కనపరుస్తావు? నీ దీనత్వాన్ని ఎక్కడ కనపరుస్తావు? నీకంటూ ఒక కుటుంబం ఉంటేనే, నీకు అన్నదమ్ములు ఉంటేనే, అక్క చెల్లెండ్రు ఉంటేనే దైవభక్తిని సాధకం చేయగలవు. నువ్వు అభివృద్ధి చెందాలి, రక్షణలో నువ్వు ఎదగాలి, ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానములో నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు దేవుని కృపయందు అభివృద్ధి చెందాలి. ఇదంతా కూడా నీకంటూ ఒక స్థానిక సంఘం ఉంటేనే సాధ్యం అవుతుంది. దయచేసి అర్థం చేసుకోనండి.